ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి నాయన అనేక దినముల తర్వాత నాయన మరి తండ్రి మీ ప్రేమ కలిగిన పిల్లలు, భయభక్తులు కలిగిన పిల్లలు, ప్రార్థన పరులు, వాక్యము కొరకు తృష్ణ కలిగిన మీ పిల్లలు నాయన మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. అయా మరి తండ్రి మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. మీ మాటలను విని వాటి ప్రకారముగా వారి జీవితాలను మలుచుకొని మీరున్న లోకానికి వచ్చే పిల్లలుగా ప్రతి ఒక్కరిని మలచండి. అనుదిన ఈ సెల్ కాన్ఫరెన్స్ జరిగిస్తున్న జనార్దన్ బ్రదర్ను, సిస్టర్ను మీరు జ్ఞాపకం చేసుకోమని, అయ్యా చెబుతున్న ప్రతి మాట శ్రద్ధగా విని వారి హృదయం అనే పలక మీద రాసుకొని వాటి ప్రకారముగా బ్రతికే కృపను దయచేయమని, మీ పరిశుద్ధాత్మ సహాయము పరిపూర్ణముగా నాకు అనుగ్రహించి మీ సమయోచితమైన జ్ఞానముతో నింపమని, ప్రారంభిస్తూ ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. మరి చాలా దినముల తర్వాత ఈ విధముగా మీ మధ్యలో మాట్లాడడానికి దేవుడిచ్చిన ఈ మంచి తరుణమును బట్టి పరలోకమందున్న దేవునికి, అలాగే కాన్ఫరెన్స్లో కనెక్ట్ అయిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేయుచున్నాను. మంచిది. మరి ఈ సమయంలో ఆలస్యం చేయకుండా ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి కొన్ని డినామినేషన్స్లో ఈ లెంట్ డేస్ అనేటివి జరగటము భస్మ బుధవారంతో ప్రారంభమై ఆ తర్వాత ఒక 4 రోజులు ప్యాషన్ వీక్, ఒక రోజు గుడ్ ఫ్రైడే, అలాగే ఒక రోజు ఈస్టర్తో ఇవన్నీ కూడా మరి క్లోజ్ చేసుకోవటం అన్నది మనందరికీ తెలుసు. మరి ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఆయన ఇక్కడ లేడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. మరలా చెబుతున్నాను, ఆయన ఇక్కడ లేడు, మరి ఎక్కడున్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు అన్న సందర్భాలు ఈరోజు బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి మనమందరం కూడా చూడగలిగితే క్రీస్తు ఆయన మనల్ని అందరినీ కూడా కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు అన్నప్పుడు అండి, ఆయన సిలువలో తన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు దారపోసి యేసుక్రీస్తు వారు ప్రతి మనిషిని ఆయన కొనటం అన్నది మనము చదువుకుంటాం. దాన్నే అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మనం అందరం కూడా 20వ వచనాన్ని మనం చదవగలిగితే, 6వ అధ్యాయం 20వ వచనంలో, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీరు ఎవరు అంటే విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటా విలువ అంటే అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పరిశుద్ధ రక్తము, వెలకట్టలేని రక్తముతో క్రీస్తు మనల్ని అందరినీ కొనుక్కున్నాడు. క్రీస్తు మనల్ని అందరినీ కొనుక్కున్నాడు. ఆ సిలువలో ఆయన కార్చిన రక్తము వలన ఇదిగోనండి మనల్ని అందరినీ కూడా క్రీస్తు కొనుక్కున్నాడు. మరి మనము ఎలా కొనబడిన వారమో మరొక సందర్భాన్ని కూడా మీరు చూడగలిగితే, దయచేసి మత్తయి వార్త 13వ అధ్యాయము, మత్తయి వార్త 13వ అధ్యాయము దయచేసి 44-45 వచనాలు మనం చదువుకుందాము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఇప్పుడు ఎవరైనా ఒక యజమానుని పొలంలో ఒక రైతు పనిచేస్తున్నప్పుడు, ఆ దున్నుతున్నప్పుడు లేకపోతే తవ్వుతున్నప్పుడు ఏదైనా విలువైంది కనిపించింది అనుకోండి, అప్పుడు ఈ రైతు ఏం చేస్తాడంటేనంటే అండి,
ఈయన తనకున్న ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, తనకున్న బంగారం గింగారం అంతా కూడా కుదవబెట్టి లేదంటే అమ్మేసి ఏం చేస్తాడు అంటే ఈ విలువైన దానికోసము అతను పొలం కొంటాడు కదా. అక్కడే అదే చెబుతున్నాడు, పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనును. ఎందుకంటే ఆ రైతుకు ఒక్కడికే తెలుసు అందులో ఒక విలువైనది ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే పరలోక రాజ్యమును సంపాదించుకోవాలి అంటే ఎంత ఖర్చు చేయాలో ఇక్కడ పరమార్థం చెబుతున్నాడు. అలాగే 45వ వచనం కూడా మనం చదవగలిగితే, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుణ్ణి పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఓవరాల్గా ఆయన ఏం చెబుతున్నాడు అంటే పరలోక రాజ్యమును సంపాదించుకోవాలి అంటే మనము ఎంత ఖర్చు చేయాలో ఈ 2 సందర్భాలను బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఆయన ఇక్కడ లేడు అని మనము మరి ఈస్టర్ రోజు అందరూ ప్రసంగాలు చేస్తారు, మీ అందరికీ తెలుసు. మరి ఆయన ఎక్కడున్నాడు అంటే ఆ మాట మనం చూడగలిగితే మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. దయచేసి మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, యూదులకి సిద్ధపాటు దినము అంటే శుక్రవారం ఏమంటారు, ఫ్రైడేని ఏమంటారు అంటే సిద్ధపాటు దినము. అన్ని సిద్ధం చేసుకోవాలి. దేని కొరకు సిద్ధం చేసుకోవాలి? ఈ శనివారం కొరకు. ఎందుకంటే శనివారం రోజు ఏ పనులు చేసుకోకూడదు. అందుకేనండి ఆ ఫ్రైడేను విశ్రాంతి దినము అంటారు. దాన్ని సిద్ధపాటు దినము అంటారు. ఆ ఫ్రైడే తర్వాత వచ్చేదాన్నే సాటర్డేను విశ్రాంతి దినము అంటారు. మీరు 6 రోజులు కష్టపడాలి, ఒక రోజు నా సన్నిధిలో గడపాలి అని ఇశ్రాయేలీలకు ఒక దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మనందరికీ తెలుసు. కాబట్టి విశ్రాంతి దినం అంటే శనివారము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడ వచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి బొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి. చాలండి, ఇక్కడ మనకు చూడగలిగితేనండి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత విశ్రాంతి దినం ఎటు వెళ్ళకూడదు కాబట్టి ఆదివారమున పెందల కడనే కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు సమాధి దగ్గరికి? ఎందుకు వెళ్ళారు అంటే ఆయన తిరిగి లేస్తాడు అని కాదు. సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళారండి? ఆయన తిరిగి లేస్తాడు అని కాదు. ఎందుకు వెళ్ళారు అంటే ఆ శుక్రవారం రోజు, ఆయన చనిపోయిన రోజు సమాధి కార్యక్రమాలన్నీ కూడా ఫాస్ట్గా జరిగిపోయాయి. మరలా మీరు ఇంకా కొన్ని సువార్తలు చదవగలిగితే అక్కడ మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ మన సందర్భం ఏంటంటే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. మరి మీరు ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు భూమి మీదికి ఏ ఆలోచనతో వచ్చాడు? ఆయన ఈ భూమి మీదికి ఇంతకుముందు మనము
ముత్యం గురించి మనం చదువుకున్నాం కదండి, ముత్యం గురించి మనం చదువుకున్నాం కదా. దేవుడు కూడా ఒక ముత్యాన్ని భూమి మీదకి పంపిస్తే అది స్లిప్ అయిపోయి అది బురదలో పడిపోయింది. మళ్ళీ చెబుతున్నాను, దేవుడు ఒక ముత్యాన్ని భూమి మీదకి పంపిస్తే అది స్లిప్ అయిపోయి బురదలో పడిపోయింది. దానిని వెతకి పరిశుద్ధపరచడానికే యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. అందుకే ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, ఇదిగో ఆయన వెతికి పరిశుద్ధపరచడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన పని అయిపోయింది. అందుకే ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు. 5వ వచనము మనం చదువుకున్నాం కదండి. ఆ దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. వెతుకుతున్నారు కొంతమంది స్త్రీలు, ఆయనను వెతుకుతున్నారు కానీ ఆయన ఇక్కడ లేడు అని మనం చదువుకుంటున్నాం. ఇక్కడ కొంతమంది స్త్రీలు ఆయనను వెతికారు. మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే దయచేసి లూకాసు వార్త 2వ అధ్యాయము మనం అందరం కూడా దయచేసి 41 నుంచి మనం అందరం కూడా చదవగలిగితే, 41 నుంచి 44 వరకు మనం చదవగలిగితే, 41 నుంచి పస్కా పండుగ అయినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతకుచుండిరి. యేసుక్రీస్తు వారి బాల్యములో ఆయన 12 ఏళ్ల వయసు అప్పుడండి ఆయన తల్లిదండ్రులు ఆయనను వెతకుచుండిరి. ఆయన వెనకాల ఉన్నాడులే, వస్తాడులే అనుకొని వీళ్ళు ఒక దినమంతా ప్రయాణం వెళ్ళిపోయారటండి. ఆయనను వెతుకుచుండిరి కానీ ఆయన ఇక్కడ లేడు. మరి ఏ పనుల మీద ఉన్నాడు ఆయన? తల్లిదండ్రులతో లేడు. ఆయన ఏ పనుల మీద ఉన్నాడు అంటే, మనము 45 నుంచి మనం చదవగలిగితేనండి, 45 ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతకుచుంటిమని ఆయనతో చెప్పగా, అయ్యా నేను మీ తండ్రి, మేము నిన్ను వెతుకుతున్నాము, నువ్వు దొరకనందుకు మేము దుఃఖపడుతున్నాము అన్నప్పుడండి 49లో యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఆయన మీరేల నన్ను వెతకుచుంటిరి, నేను నా తండ్రి. ఇక్కడేమో మరియేమో నీ తండ్రి అన్నది, ఇక్కడ ప్రభువేమో నా తండ్రి అంటే పరలోకమందున్న తండ్రి, నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరగరా అని వారితో చెప్పెను. దేవుడు ఒక ముత్యమును పంపిస్తే అది బురదలో పడిందని మనం చెప్పాం కదండి, మనం విన్నాం కదా. ఇదిగో ఆ బురదలో పడిన ఆ ముత్యములను కనుగొని దానిని పవిత్రపరచటమే నా తండ్రి చిత్తము. ఆ పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అంటే, మొదటి సందర్భములో మగ్దలేని మరియయు స్త్రీలు కొంతమంది వెతికితే ఆయన అక్కడ లేడు. అలాగే యేసు ప్రభు వారి తల్లిదండ్రులు కూడా ఆయనను వెతికితే ఆయన దొరకలేదు. ఆయన అంటున్నాడు, ఇదిగో పరలోకపు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు
నేను ఈ భూమి మీదకి వచ్చాను, నేను ఈ భూమి మీదకి వచ్చాను అంటే తల్లిదండ్రి వెతికినా కూడా 3 రోజుల తర్వాత దొరికాడండి. 3 రోజుల తర్వాత ఆయన దొరికాడు. ఇక మరొక సందర్భంలోనికి మీరు రాగలిగితే మార్క్స్ వార్త మొదటి అధ్యాయము, దయచేసి మార్క్స్ వార్త మొదటి అధ్యాయం మనం అందరం కూడా 35వ వచనము నుండి 39వ వచనం వరకు గల లేఖన భాగాలు మనం అందరం కూడా చదువుకుందాం. 35 నుంచి 39 వరకు మనం చదువుకుందాం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎప్పుడు కూడా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ బెడ్రూమ్లో పడుకుంటే బెడ్రూమ్లే ప్రార్థన చేద్దాం, అక్కడనే చేద్దామని మీరు అనుకోకండి. ఎందుకంటే ఒకవేళ బెడ్రూమ్లే పడుకొని బెడ్రూమ్లే మోకరించారనుకోండి, మీరు ఎక్కువ సమయం ప్రార్థన చేయలేరు. కాబట్టి మీ ప్రార్థన గది సపరేట్గా ఉండాలి, కొంచెం దూరంలో ఉండాలి. అప్పుడు మీరు ఎక్కువ సమయం ప్రార్థనలో మీరు కేటాయించగలరు. కాబట్టి ఈయన పెందలకడని లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రభు ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెతకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, అందరూ నిన్ను వెతుకుతున్నారయ్యా, అందరూ నిన్ను వెతుకుతున్నారు అని ఆయనతో చెప్పగా ఎందుకు వెతుకుతున్నారు అందరూ? ప్రభువును పెందలకడనే అందరూ ఎందుకు వెతుకుతున్నారు అంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ప్రభువును వెతుకుతున్నారు. అయితే అప్పుడు ప్రభు అంటున్నాడు 38వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిననే వారితో చెప్పెను. ఇక్కడ కూడా మీరు చూడగలిగితే దేవుని పనుల మీద ఉండడానికి నేను పరలోకము నుంచి ఈ భూమి మీదకి వచ్చాను అంటున్నాడు. అందుకేనండి స్త్రీలు వెతికితే దొరకటం లేదు, తల్లిదండ్రి వెతికితే దొరకటం లేదు, కొంతమంది ప్రజలు వెతుకుతున్నారు. అయ్యా నిన్ను కొంతమంది నిన్ను వెతుకుతున్నారు అంటే ఆ ప్రజలకు కూడా దొరకటము లేదు. కాబట్టి ఎందుకు అన్నప్పుడండి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ప్రభువును వెతుకుతున్నారు. ఏదో యేసు ప్రభు వారు భూమి మీదకి ఏదో టైం పాస్ చేయడానికి ఆయన భూమి మీదకి రాలేదండి. యేసు ప్రభు వారు భూమి మీదకి ఆయన ఏదో టైం పాస్ చేయడానికి రాలేదు. 30 సంవత్సరాలు ఆయన జీవితం అంతా గడిచిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలే ఆయన నిర్విరామముగా సేవ చేశాడు. అందుకేనండి 3.5 సంవత్సరాలు ఆయన అన్న మాట ఏంటంటే, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుటకు స్థలమైనను లేదన్నాడు. స్థలము లేదు అని కాదు దాని అర్థము, ఆయనకు టైము లేదు. ఇన్ని గ్రామాలు తిరిగాడండి. బైబిల్ గ్రంథంలో ఆయనకి 2 సందర్భాల్లో ఆకలేసినట్టుగా మనం చూడగలము. 2 సందర్భాల్లో. ఒకటేమో ఇదిగోనండి ఆయన 40 దినములు తీరిన తర్వాత ఆకలేసింది. తర్వాత ఒకనాడు ఒక సందర్భంలో ఆ అంజూరపు చెట్టు దగ్గరికి ఈ 2 సందర్భాలలో ఆయనకు ఆకలేసినట్టుగా మనం చూడగలం. అలాగే ప్రభువు కూడా మనం చూడగలిగితేనండి, ఒకటి సముద్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు అమరం మీద ఆ పడవలో అమరం దగ్గర పడుకున్నట్టు మనం చూడగలము. రెండవది ఆయన శిలువలో నిద్రించినట్టుగా మనము చూడగలము. ఎందుకండి అంటే ఆయన పగలంతా పరిచర్య చేసేవాడు, రాత్రిరంతా దేవునికి ప్రార్థన చేసేవాడు. ఆయనకు టైం లేదండి. ఇచ్చిందే 33.5 సంవత్సరాలు. 30 సంవత్సరాల తర్వాత సేవకు రావాలని ఉన్నది గనక ఎన్నో గ్రామాలు దేశాలు తిరిగాడు, పట్టణాలు తిరిగాడు. ఏం చేశాడు అన్నప్పుడు 39వ వచనంలో ఆయన
39వ వచనంలో ఆయన గలిలయ యందంతటా వారి సమాజ మందిరములోను ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచుండెను. అసలు యేసు ప్రభు వారు చేసినవన్నీ ఒకవేళ రాయాలి అనుకుంటే ఈ భూమి మీద ఉన్న స్థలం సరిపోదటండి. అన్ని చేశాడండి ప్రభువు. కాబట్టి స్త్రీలు వెతుకుతున్నారు, దొరకటం లేదు. తల్లిదండ్రులు వెతికారు, దొరకటం లేదు. కొంతమంది ప్రజలు వెతుకుతున్నారు, ఆయన దొరకటం లేదు. ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు. మరొక సందర్భాన్ని కూడా మీరు చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయము 24 నుంచి 28 వరకు మనము చదవగలిగితే, 6వ అధ్యాయము 24 నుంచి మనం చదవగలిగితే, కాబట్టి యేసు ఆయన శిష్యులు అక్కడ లేకపోవుట జన సమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణి ఎక్కి యేసును వెతకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఎందుకు వెతుకుతున్నారు అంటే, మీరేదో దేవుని వాక్యం విని మీ జీవితాలు బాగు చేసుకోవడానికి కాదు మీరు వెతికేది. ఎందుకు వెతుకుతున్నారు అంటే, ఇదిగో రొట్టెలు తినడానికి, రొట్టెలు తృప్తిగా తినడానికి, మీ రోగాలు బాగు చేసుకోవడానికి మీరు నన్ను వెతుకుతున్నారు. ఇంకా ఏమంటున్నాడండి ప్రభు? 27 వచనం మనం చదవగలిగితే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు ఆహారముకు, అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. కాబట్టి నిత్య జీవము కోసము నన్ను వెంబడించండి, కానీ ఈ భూ సంబంధమైన ఇదిగో క్షయమైపోయే, నాశనమైపోయే వాటి కోసము నన్ను వెంబడించకండి. ప్రజలటండి వెతికి కనుగొన్నారట. దేనికి? ఏదో వాక్యం వినడానికి కాదు, ఏదో 4 మాటలు చెబితే వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవడానికి కాదటండి. రొట్టెలు తృప్తిగా తినడానికి, రోగాలు బాగు చేసుకోవడానికి. అందుకే మనం ఆలోచన చేయగలిగితే, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో మనం ఆలోచన చేయగలిగితే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. మనుషులను పరిశుద్ధపరిచి పవిత్రపరచడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకేనండి ఆయన వచ్చాడు, శిలువ మరణం పొందుకున్నాడు. ఆ తర్వాత భూమి మీద ఆయన ఎన్ని దినములు ఉన్నాడో మీరు చూడగలిగితే, దయచేసి అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం చదువుకుందాము. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. యేసుక్రీస్తు వారు ఆయన మరణించి మృత్యుంజయుడిగా 3వ దినమున లేచిన తర్వాత ఇదిగోనండి ఈ భూమి మీద 40 దినములు ఉన్నాడు. 40 దినములు ఉండి ఆయన ఏం చేశాడటండి? దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. మరి 40 దినములు భూమి మీద ఉన్నాడు. ప్రారంభంలోనండి ఆయన ఈ సృష్టిని సృష్టించే పనిలో ఉన్నాడు. రెండవది సృష్టిలోనికి వచ్చిన తర్వాత దేవుని పనుల్లో ఉన్నాడు. మూడవది ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత మన పనుల మీద ఉన్నాడు. భూమి మీదకు వచ్చింది తండ్రి పనుల మీద వచ్చాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత
ఆయన మన పనుల మీద ఉన్నాడు, మన పనుల మీద ఉన్నాడు. అందుకే ఆయన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో మనం చూడగలిగితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదవగలిగితే, ఆయన పరలోకమునకు వెళ్ళి, ప్రభువైన క్రీస్తు పరలోకమునకు వెళ్ళి దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అంటే, ఆయన ఇప్పుడు బాలయేసుగా తొట్టిలో లేడు. ఆయన సిలువ వేయబడిన క్రీస్తుగా ఇప్పుడు సిలువ మీద లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే, ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఉన్న సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మరి అక్కడ నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనకు అర్థమైంది. ఆయన ఇక్కడ లేడు అని మనం చదువుకుంటున్నాము. మరి ఎక్కడున్నాడు అంటే, పరలోకానికి వెళ్ళి దూతల మీద, తర్వాత ఇదిగోనండి అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందినవాడై దేవుని ఇదిగో కుడి పార్శ్వమున కూర్చున్నాడు అని మనం చదువుకుంటున్నాము, ఉన్నాడని మనం చదువుకుంటున్నాము. మరి అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? సింహాసనం మీదకి ఆయన ఏం చేస్తున్నాడో ఒక 6 సందర్భాలు ఉన్నాయండి. ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో ఒక 6 సందర్భాలు ఉన్నాయి. అందులో ఒక్కటి మీ అందరికీ తెలిసింది. ఆ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకొని తర్వాయి భాగము మరి నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకుందాము. దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకొని ముగించుకుందాము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఒక పని ఏంటంటే, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మనందరికీ స్థలములు సిద్ధపరుస్తున్నాడు. ఈ భూమి మీద మనకు ఎకరాలు స్థలం ఉండవచ్చు. పరలోకములో నీకున్న స్థలం ఎంత? పరలోకములో మీరు ఎంత స్థలాన్ని సంపాదించుకున్నారు? ఒక కథ చెప్తారండి. భూమి మీద ఒక లేడీ కోటీశ్వరరాలట. ఆమె ఇదిగోనండి ఆ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ నుంచి తీసుకెళ్తున్నారట. నేను కోటీశ్వరరాలు కదా, నాకు మంచి స్థలమును, మంచి బిల్డింగ్ని ఇస్తారేమో అనుకున్నారట. కానీ ఒక గుడిసె దగ్గరికి తీసుకెళ్లారటండి. ఈ దేవదూతలో గుడిసె దగ్గర తీసుకెళ్తే అప్పుడు ఆమె అడిగిందట, అదేంటి, నేను భూమి మీద ఎంతో కోటీశ్వరరాలను కదా, నాకేంటి ఈ స్థలమును ఇచ్చారని అడిగినప్పుడు అప్పుడు ఆ దూతలు అన్నారట, అమ్మా, నువ్వు దేవునికి వేసిన కానుక, నువ్వు దేవునికి ఖర్చు పెట్టిన దానికి ఇదిగో నీకు ఈ ఇల్లు అయిందమ్మా, నువ్వు ఇక్కడే ఉండాలమ్మా అని చెప్పి ఆ స్థలమును కేటాయించి వెళ్ళిపోయారట. కాబట్టి దేవుని కొరకు మనం ఏ కార్యక్రమం చేసినా, దేవుని పిల్లలకి ఏం చేసినా, ఏది ఇచ్చినా ఆయన మరిచిపోవటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. అలాగేనండి, ప్రభువును బట్టి మనం ఏది చేసినా కూడా ఆ ప్రయాసము వృధా కాదు అని మనం అందరం గుర్తించి, ఆయన ఎక్కడున్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, ఒక పని ఏంటంటే ఆయన మనందరికీ స్థలములు సిద్ధపరుస్తున్నాడు. ఇంకొక 5 విషయాలు ఉన్నాయండి. నెక్స్ట్ వీక్ నేను కంటిన్యూ చేస్తాను. దేవుడు ఈ మాటలు మనందరి హృదయములో ఫలింపజేయును గాక. ఆమేన్.